सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद पावों की जय। సాయి వంటి దైవం లేదు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి. సర్వత్రా సాయి రూపం నిలువునాలి. ముత్యగాలు సాయి మెలిమతో ముక్తిస్తున్నాడు. సాయి నిశ్శబ్ద వీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీటికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలు మన మనసులు మర్చెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్తించాలి. ఆ ప్రేమామృత ధారలను కలుస్తూ ఆ జ్ఞాన సౌరభాల భక్తులు ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంపు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, తత్వం. ఆ స్వప్న ఆ పిల్లి కోసం ఈ సాయినాథ్ ప్రేమతో श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद पावों की जय।
Shri Satchidananda Sadguru Sai Nath Maharaj Ki Jai. Sadguru Sri Sai Nath Sharad Sadhu Ji Ki Jai.
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 45వ అధ్యాయం. సహజంగా తిరగలి పెట్టుకుని విసురుతూ తమ చరిత్రను రాయటానికి ప్రవృత్తం చేసి తమ భక్తులను సన్మార్గంలో పెట్టే ఆయన కుశలత ఎంతో అలౌకికమైనది. మానవులు ప్రయత్నం చేసే మోక్షం అనేది 4 పురుషార్థాల్లోకి అన్నిటికన్నా శ్రేష్టమైనది. కానీ గురు చరణార విందాలు దానికన్నా సమర్థవంతమైనవి.
అలాంటి గురుచరణ తీర్థాన్ని తీసుకుంటే మోక్షం తెలియకుండానే ఇంటికి నడిచి మరీ వస్తుంది. గురువు కృప చూపిస్తేనే ఈ సంసారం సుఖప్రదమవుతుంది. ఆయన అసంభవమైనవి సంభవింపజేస్తారు. అరక్షణంలో అనాయాసంగా అవతలి తీరానికి చేరుస్తారు. గ్రంథం ఎంత సుదీర్ఘంగా అయింది, కానీ సాయి కథను మాత్రం క్లుప్తంగానే చెప్పాను. సాయి కీర్తి అపరిమితమైనది. నేను దాన్ని ఎంతని వర్ణించను? ఎవరి దర్శనంతో మనసు శాశ్వతంగా తృప్తి చెందుతుందో, ఎవరి సాన్నిధ్యంతో గుండెలో గోదావరి గలగలడు ప్రవహింపజేయగల ఆనందం అనుభవంలోకి వస్తుందో, ఎవరి వల్ల సంసారంలోని పనుల గురించి, చింతల గురించి కలిగే భీతి దూరంగా పారిపోతుందో, అలాంటి సాయిమూర్తిని కోల్పోయాం. ఎవరి వల్ల భక్తులు పారమార్థికం వైపు తిరుగుతారో, ఎవరి వల్ల మాయామోహాల నుంచి విముక్తి లభిస్తుందో, ఎవరి వల్ల అత్యంత శ్రేయస్సు లభిస్తుందో ఆ సాయిమూర్తిని కోల్పోయాం. ఎవరి వల్ల మరణానంతరపు మరుజన్మ గురించిన భీతి నశిస్తుందో, ఎవరి వల్ల న్యాయము నీతి జాగృతమవుతాయో, ఎవరి వల్ల కష్టాల్లో మనసుకు ధైర్యం చేకూరుతుందో ఆ సాయిమూర్తిని కోల్పోయాం. తమ మూర్తిని మన స్మృతుల్లో నిలిపి సాయిబాబా తమ శాశ్వత నివాసానికి వెళ్ళిపోయి తమ అవతారాన్ని ముగించారు. ఆయన యోగం గురించి, స్థితి గురించి ఆలోచించడం మన వల్ల కాదు. అవతార కార్యం ముగిసిపోయాక ఈ అవనిపై నాశవంతమైన రూపం దృష్టికి గోచరించకుండా పోయింది. అయినా ఈ గ్రంథమనే వాగ్మయమూర్తి ఆయన్ని అడుగుడుగునా గుర్తుకు తెస్తుంది. అంతేగాక ఈ గ్రంథంలోని కథను వింటే మనసుకు కలిగే ఏకాగ్రతను, దాని నుంచి ఉత్పన్నమయ్యే శాంతి యొక్క అలౌకికతను ఎలా వర్ణించాలి? శ్రోతలందరూ విద్వాంసులు. మీ ముందు నేను అల్పమతిని, మూర్ఖుణ్ణి. అయినా ఇది సాయికి అర్పించిన శబ్దాలతో కూడిన ధార్మిక కార్యం కనుక దీన్ని శ్రోతలు కృతజ్ఞతతో ఆదరించాలి. అందరికీ శ్రేయస్సును చేకూర్చగల ఈ శబ్దాలనే ధార్మిక కార్యాన్ని నాలాంటి మందమతి ముందు పెట్టి తాము చేయదలుచుకున్న కార్యాన్ని సాయి పూర్తి చేస్తారు. అన్నీ తెలిసిన శ్రోతలకు ఈ విషయం బాగా తెలుసు. మనసుని ఏకాగ్రం చేసి సాయి చరణాలకు వందనం చేసి ఈ మహామంగళప్రదమైన పరమపావన కథను వినేవారికి, భక్తియుక్తులై తమ హితాన్ని సాధించుకోవడానికి ఉత్సుకత చూపించేవారికి, ఏకాగ్ర చిత్తంతో ఈ కథామృతాన్ని సేవించే వారికి తాము కోరుకున్న దాన్ని సాయి ప్రసాదిస్తారు. అలాగే ఈ సంసారంలోని యోగక్షేమాలను, పరలోకంలోని కోరికలను నెరవేరుస్తారు. చివరికి వారిని కృతార్థులను చేస్తారు. సాయికి చేసే సేవ ఎన్నటికీ వృధా కాదు. 44వ అధ్యాయం చివర సాయి నిర్యాణం గురించి విన్నారు. అయినప్పటికీ ఈ గ్రంథం ఇంకా నడుస్తూనే ఉంది. ఇదేమి చిత్రమో తెలియటం లేదు. గత అధ్యాయంలో సాయి నిర్యాణం గురించి యథావిధిగా వర్ణించబడింది. అయినా ఈ సాయి లీల అనే సాలిపురుగు క్షణం కూడా విశ్రాంతి తీసుకోవడం లేదు. నిజానికి ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. మరణం కేవలం దేహానికే. ఈ సాయి మరణానికి అతీతులు. మునుపటిలాగే ఆయన అవ్యక్తంలోకి వెళ్ళిపోయారు. దేహం పోయింది, దాంతో ఆకారం పోయింది. అయినా ఆయన అవ్యక్తంలో ఎప్పటిలాగే ఉన్నారు. దేహత్యాగం అయిన తరువాత ఆయన లీలలు అందరికీ తెలుసు. అవి అసంఖ్యాకం అవటం వల్ల వర్ణిస్తుంటే గ్రంథ విస్తరణ కాకూడదని అందులో కేవలం తాత్పర్యాన్నే శ్రోతల ముందు పెడదాం. మన అదృష్టం ధన్యం. బాబా షిరిడిలో అవతరించినప్పుడే మనకు ఆయన సత్సంగతి సహజంగా మళ్ళీ మళ్ళీ లభించింది. అలా అయి ఉన్నప్పటికీ మనకు సంసారం నుంచి నివృత్తి ప్రాప్తించలేదు. దేవుడిపై ప్రేమ పెరగలేదు. దీనికన్నా అధఃపతనం ఏముంటుంది? 10 ఇంద్రియాలు సాయి భక్తిని కలిగి ఉండడమే అదే ఆయన్ని భజన చేసే పద్ధతి. లేకపోతే కళ్ళతో సాయిమూర్తిని చూస్తుంటే మాట్లాడేందుకు నోరు పెగలదు. చెవులతో సాయి కీర్తన వింటుంటే నాలుక మామిడి రసపు మాధుర్యాన్ని రుచి చూడడంలో నిమగ్నమై ఉండడము, సాయి చరణాలను స్పృశిస్తున్నప్పుడు మృదువైన పరుపు స్పర్శను వదలడాన్ని సహించలేకపోవడం జరగడం సరికాదు. సాయి నుంచి ఒక క్షణమైనా వేరుగా ఉండేవారు సాయి భక్తులు కాగలరా? అలాగే సంసారం నుంచి విరక్తి కలిగిన వారిని సాయి చరణాల్లో ఆసక్తులైనారని అనగలమా? ఒక్క తన భర్త తప్ప రెండో వారెవరైనా దారిలో ఎదురైతే వారిని మామ, బావగారు, సోదరులుగా భావించి పతివ్రత స్త్రీ వారికి నమస్కరించడానికి తయారుగా ఉంటుంది. ఆమె మనసు మారదు. తన ఇంటిని ఆమె ఎన్నటికీ వదలదు. తన భర్త మీద ఆమెకు అపారమైన ప్రేమ ఉంటుంది. పరపురుషుణ్ణి తన భర్తగా అనుకుని అతని వైపు చూడాలన్న భావనను ఆమె ఎన్నడూ తన మనసులోకి రానీయదు. ఆమెకు తన భర్త ఒక్కడే భర్త. ఇతరులెవరూ అతనితో సరిరారు.
అతని పట్ల ఆమెకు ఏకనిష్టతో ఉండే ప్రేమ ఉంటుంది. శిష్యుడికి కూడా తన గురువు పట్ల అలాంటి ప్రేమే ఉంటుంది. శిష్యుని ప్రేమని పతివ్రతకు తన భర్త పైన ఉండే ప్రేమతో పోలుస్తారు. కానీ శిష్యుడికి గురువు పట్ల ఉండే ప్రేమకు పరిమితులే ఉండవు. ఆ ప్రేమ యొక్క గొప్పతనం ఉత్తమ శిష్యుడికే తెలుస్తుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సరే, సంసారంలోనే సహాయం చేయని వారు పారమార్థికంలో ఎలా సహాయం చేస్తారు? వియ్యంకుడు కానీ, అల్లుడు కానీ, భార్య కానీ ఎవరిని నమ్మకూడదు. తల్లిదండ్రులు మమకారంతో మాయను కలిగిస్తారు. అధికారం ఉన్న కొడుకులు డబ్బు మీద లక్ష్యం పెట్టుకొని ఉంటే భార్య తన సౌభాగ్యం నిలవాలని చింతిస్తూ ఉంటుంది. కానీ పారమార్థకంలో తోడొచ్చేవారు ఎవరు ఉండరు. అయితే మరి ఇక ఎవరు మిగులుతారు? ఎవరి వల్ల పారమార్థిక ప్రాప్తిని చేసుకోగలమో దాని గురించి ఆలోచించి నిర్ణయిస్తే చివరికి మనకి మనమే మిగులుతాం. నిత్యమేమిటి, అనిత్యమేమిటి అని దీన్ని గురించి క్షుణ్ణంగా ఆలోచించి ఈ జగత్తులోని, పరలోకంలోని ఫలాలను అనుభవించడం మీద కోరికను వదిలేసి శమతమధులనే ఆరింటిని స్వాధీనం చేసుకొని మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నించేవారు ధన్యులు. శమం అంటే మనోనిగ్రహం, ధమం అంటే ఇంద్రియ దమనం, ఉపరతి అంటే విషయభోగాల పట్ల అరుచి, తితిక్ష అంటే ఏ ఉపాయమూ చేయకుండా, చెడుగా భావించకుండా దుఃఖాన్ని సహించటం, శ్రద్ధ అంటే గురువు లేదా శాస్త్రాల పట్ల విశ్వాసం, సమాధానం అంటే దేవుడు ఎలా ఉంచితే అందులోనే తృప్తిగా ఉంటూ చిత్ర ఏకాగ్రతను సాధించటం, ఇతరులపై ఆశను పెట్టుకోకుండా దృఢమైన ఆత్మవిశ్వాసం పెట్టుకొని తమంతట తామే సిద్ధమైన వారే పారమార్థాన్ని సాధించగలరు. బ్రహ్మ నిత్యము, జగత్ అనిత్యము, గురువే నిజమైన బ్రహ్మ, గురువే ధ్యానించడానికి యోగ్యమైన వస్తువు అన్న భావనను నిరంతరం పెట్టుకొని సర్వ అనిత్య విషయాలను వదిలివేయటమే పారమార్థ సాధన. అనిత్య విషయాలను వదిలేయటం వల్లే సంసారంలో వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. సద్గురువు బ్రహ్మ చైతన్యంతో పరిపూర్ణమైనట్లు భాషిస్తారు. అన్ని జీవుల్లోనూ ఈశ్వరుడే ఉన్నట్లు విశ్వాసం కలుగుతుంది. దాన్ని అభేద భజన అంటారు. భీతితోనూ లేదా ప్రేమతోనూ ఆయన్ని సదా ధ్యానించేవారు కంసుడు, రావణుడు, పురుగు వరుసగా కృష్ణుడు, రాముడు భ్రమరాలుగా అయిపోయినట్లు అయిపోతారు. అలా ధ్యానం చేసే వస్తువే ధ్యేయం అయిపోతుంది. ధ్యానం చేసేటప్పుడు అన్యత్వం కావాలి. మోక్షప్రాప్తి కోసం ధ్యానం లాంటి మరో సాధన లేనే లేదు. ఈ ధ్యానాన్ని తామంతట తామే అభ్యసించే వారికి ముక్తి వెంటనే లభిస్తుంది. అప్పుడు జనన మరణాలనేవి ఎక్కడుంటాయి? అక్కడ జీవభావం అనే చిత్తము విస్మరించబడుతుంది. ప్రపంచ స్పృహ అస్తమిస్తుంది. ఆత్మవైపు లక్ష్యం పెట్టడం వల్ల సుఖం ప్రాప్తిస్తుంది. కనుక మన గురువు నామాన్ని జపించటం వల్ల పరమానందం కలుగుతుంది. జీవుల్లో భగవంతుని దర్శనం అవుతుంది. నామ మహిమ కన్నా గొప్ప ఏమిటి? ఎవరి నామానికి అలాంటి మహత్వం ఉందో వారికి నేను సద్భావంతో నమస్కరిస్తాను. వారికి నేను కాయ, వాచ, మనస శరణు వెళ్తాను. ఈ అర్థాన్ని స్పష్టం చేసి చూపించగల ఒక కథను నేను శ్రోతలకు ఇప్పుడు చెప్తాను. దాన్ని మీరు మీ హితం కోసం ఏకాగ్ర చిత్తంతో వినండి. కీర్తిశేషులు కాకాసాహెబ్ దీక్షిత్ సాయి సమర్థుల ఆజ్ఞతో నిత్య నియమంగా ఏకనాథ్ భాగవతం చదువుతుండేవాడు. అది అందరికీ తెలుసు. ఒకసారి దీక్షిత్ ముంబైలో చౌపాటీలో ఉన్న కాకా మహాజని ఇంట్లో భోజనం ముగిశాక ఆ గ్రంథాన్ని నియమానుసారం చదవసాగాడు.
వరుసగా ఆ భాగవతంలోని అద్వితీయమైన, అందమైన రెండవ అధ్యాయం విన్న శ్రోతల మనసులు ఆనందించాయి. కాకా మహాజని బాబా భక్ బాబా భక్తుడైన మాధవరావుతో కలిసి ఏకాగ్ర చిత్తంతో ఆ భాగవతం వినటానికి కూర్చున్నాడు. అదృష్టపాశాత్తు ఆ కథ కూడా ఎంతో మధురంగా ఉంది. శ్రోతల కోరిక తీరి భగవద్భక్తి మీద ప్రేమ పెరిగేంత మంచి కథ అది. వచ్చిన కథ వృషభ కులంలోని కీర్తిని పెంచే 9 మంది సోదరులకు చెందిన మధురమైన, ఆనందదాయకమైన, ప్రబోధాత్మకమైనది. ఆ 9 మంది కూడా భగవత్ స్వరూపులు. వారికి అపరిమిత క్షమ, శాంతులున్నాయి. భాగవత ధర్మ మహిమను విని చకితుడైనాడు కనక మహారాజు. జనక మహారాజు అత్యంతక క్షేమం అంటే ఏమిటి? హరి పరమ భక్తి అంటే ఏమిటి? హరి మాయను సులభంగా దాటడం ఎలా? అని స్తబ్దంగా ఉండిపోయాడు. అయితే గురుచరణాలు ఎంతో శుభప్రదమైనవి. కర్మ అకర్మల మర్మము ఒకటే. గురువే పరబ్రహ్మ స్వరూపము. గురువు పట్ల భక్తి కలిగి ఉండటమే భాగవత ధర్మము అని ద్రుమిళుడు హరిచరిత్రను చెప్పి ప్రతి ఒక్క అవతారంలోని విశిష్టతను వర్ణించాడు. అలాగే పురుషావతారాన్ని ఎలా గుర్తించాలో చెప్పి నారాయణ రూపాన్ని వర్ణించాడు. తర్వాత జన జనక మహారాజు భక్తి లేని వారికి దుర్గతిని నిరూపించాడు. వేద విహిత కర్మలు చేయకపోవటం వల్ల సర్వస్వము ఎలా నశించిందో చెప్పాడు. సర్వుల హృదయాల్లో హరియే ఉన్నాడు కనుక ఎవరినీ ద్వేషించవద్దు. ప్రతి ఒక్క దేహంలోనూ పరమేశ్వరుణ్ణి చూడాలి. ఆయన లేని స్థలము కొంచెం కూడా లేదు అని చెప్పాడు. చివరికి 9వ వాడైన కరభాజనుడు కృత స్తేత్రాది యుగాల్లో ఏ ఏ దైవాల మూర్తుల పూజ ధ్యానాలను ఎలా చేయాలో చెప్పాడు. కలియుగంలో హరి గురుచరణాలను స్మరించడం ఒకటే సాధన. దానివల్లే సంసార చింత, పునర్జన్మ గురించిన భీతి నశించిపోతుంది. శరణాగతులను సంరక్షించగల స్థానం హరి గురి హరి గురు చరణాలే. అలా పారాయణం పూర్తయిపోయాక కాకాసాబ్ దీక్షిత్ ఇలా ప్రశ్నించాడు. ఈ నవనాథుల గోష్ఠి ఎంత అద్భుతమో! వారి పద్ధతిని మనం ఆలోచించనైనా లేకపోతున్నాము. తర్వాత ప్రేమతో అతను మాధవరావుతో ఇంకా ఇలా అన్నాడు. ఎంత కఠినమైన భక్తి! మనలాంటి మూర్ఖులకి అలా ఉండగల శక్తి ఎక్కడుంది? అలా ఉండగలగటం మన మన వల్ల జన్మజన్మలకు జరగదు. గొప్ప శక్తివంతుడైన నాథులెక్కడా? మనలాంటి పావులెక్కడా? ఈ భక్తి అంత సులభమా? మూర్తీభవించిన సత్యము, జ్ఞానము కలవాళ్ళు ధన్యులు. ఇలాంటి భక్తి మన వల్ల అవుతుందా? దాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి? నేనైతే హతాశుణ్ణయ్యాను. నేను అలసిపోయాను. మన జన్మ వ్యర్థమైనట్లు అనిపిస్తుంది. కాకాసాహెబ్ స్వాభావికంగా ప్రేమతత్వం కలవాడు. అతని మనసుకి ఇలాంటి కలవరం ఎందుకు కలిగింది? సుస్థిరమైన అతని మనసు ఎందుకు చలించింది? ఇది అని శ్యామ మనసులో అలజడి చెలరేగింది. శ్యామ అంటే మాధవరావు. అతనికి కాక అంటే మనసులో ఎంతో ప్రేమ. అతనికి కాక ఇలా దైన్యంగా అవటం నచ్చలేదు. అతను ఇలా అన్నాడు. బాబా లాంటి బాబా లాంటి నగను ధరించగల అదృష్టం వరించిన వాళ్ళు ముఖాన్ని దీనంగా ఎందుకు పెట్టుకోవాలి? అలాంటి వారి జీవితము వ్యర్థము. సాయి చరణాల్లో దృఢమైన శ్రద్ధ ఉన్నప్పుడు మనసులో కలవరడం ఎందుకు? నవనాథుల భక్తి గొప్ప ప్రబలమైందే కావచ్చు. మన భక్తి మాత్రం ప్రేమతో కూడుకొని లేదా? ఏకనాథ్ మహారాజు గారు టీకా సహిత భాగవతంలోని 11వ స్కందాన్ని, భావార్థ రామాయణాన్ని నిత్యము చదవమని బాబా స్పష్టంగా నీకు ఆజ్ఞ ఇచ్చారు కదా! అలాగే భగవంతుని చరణాలను, గురు చరణాలను స్మరిస్తూ ఉండటం అనేది బాబా మనకిచ్చిన గొప్ప ఉపదేశం కాదా? ఇదే మన సంసార భయాన్నించి తరించిపోగల సాధనము. మరి నీవిలా చింతించడంలో అర్థమేమిటి? అయినా కాకాకి ఆ 9 యోగుల ఆచరణ పద్ధతిని త్రివమైన కత్తెపై సాము లాంటిది. వారి నియమాల్ని మనం కొంచెమైనా సాధించగలమా అన్న చింతే పట్టుకుంది. అతని మనసుకి చాలా వ్యాకులత కలిగింది. నవయోగుల భక్తే ఎంతో శ్రేష్టమైనది. మనకది ఏ ఉపాయంతో ప్రకటమవుతుంది? అలా అయితేనే దేవుడు నిజంగా మనకి లభిస్తాడు. కాకాకి అలాంటి దుర్భర వేదన
కలిగింది. కూర్చున్నా, నించున్నా, పడుకున్నా ఈ విచారమే అతని మనసుని పట్టి పీడించింది. ఆ మర్నాడు ఒక చిత్రం జరిగింది. శ్రోతలు దాన్ని వివరంగా వినండి. ఆ అనుభవం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ప్రొద్దున్నే ఆనందరావు అతని ఇంటి పేరు పాకాడే. అతను మాధవరావుని వెతుక్కుంటూ వచ్చాడు. అది కూడా సరిగ్గా భాగవతం చదివే సమయానికే. మాధవరావుతో తనకొచ్చిన విచిత్రమైన కల గురించి చెప్పాడు. ఒక ప్రక్క పారాయణ నడుస్తుంది. మరో ప్రక్క వారిద్దరూ ఒకరితో ఒకరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. దానివల్ల శ్రోత వక్తల ఏకాగ్రత భంగమైంది. ఆనందరావు మనసు చలించింది. అతను మాధవరావుకి స్వప్నం గురించి చెప్పసాగాడు. అలా వాళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటుంటే పారాయణ ఒక క్షణం పాటు ఆగిపోయింది. అప్పుడు కాకాసాబ్ దీక్షిత్తు వాళ్ళనిలా అడిగాడు. ఏమిటి విశేషము? మీరిద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. మాకు కూడా అదేమిటో చెప్పకూడదా? దానికి మాధవరావు ఇలా అన్నాడు. మీకు నిన్నే మీకు నిన్నే ఒక సందేహం కలిగింది కదా! ఇ ఇప్పటికిప్పుడు దానికి సమాధానం వచ్చింది చూడండి. సంసార సాగరాన్ని తరింపచేసే భక్తి లక్షణం చూడండి. పాకాడే కలలో బాబా అతనికి ఎలా దర్శనమిచ్చారో వినండి. మీ సందేహం పటాపంచలైపోతుంది. గురుచరణాలకు నమస్కరించటం ఆ పాటి భక్తి చాలని నీకు తెలుస్తుంది. అప్పుడు ఆ స్వప్నం వినాలని అందరికీ ఎంతో ఉత్సాహం కలిగింది. ముఖ్యంగా కాకాసాబ్‌కి. ఎందుకంటే సందేహం కూడా మొదట అతనికే కదా కలిగింది. అందరి కోరికను చూసి ఆనందరావు తన కల గురించి చెప్పసాగాడు. చక్కని శ్రద్ధతో కూడిన మనసున్న శ్రోతలకు కూడా అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక మహాసముద్రంలో నడుం లోతు నీళ్ళల్లో నేను నిలబడి ఉన్నాను. అక్కడ అనుకోకుండా కళ్ళెదుట శ్రీ సాయి సమర్థులు కనిపించారు. రత్నఖచిత సింహాసనం ఉందక్కడ. దాని మీద సాయి సమర్థులు విరాజమానులై ఉన్నారు. ఆయన పాదాలు నీళ్ళల్లో మునిగి ఉన్నాయి. అలాంటి ఆయన రూపాన్ని నేను చూశాను. అలాంటి బాబా మనోహర రూపాన్ని చూసి నా మనసుకెంతో తృప్తి కలిగింది. ఇది కలే నన్న భావనే కలగలేదు. బాబా దర్శనంతో మనసు ఎంతో సుఖించింది. దైవగతి ఎంత చిత్రమంటే మాధవరావు కూడా అక్కడే నిలబడి ఉన్నాడు. అతను నాతో భావపూర్వకంగా ఆనందరావు బాబా పాదాలపై పడు అన్నాడు. అప్పుడు నేను అతనితో నాకు కూడా ఎంతో కోరికగా ఉంది. కానీ ఆ పాదాలు నీళ్ళల్లో ఉన్నాయి కదా! నా చేత్తో ఎలా పట్టుకోగలను? పాదాలు నీళ్ళల్లో ఉంటే నేను వాటిపై తల ఎలా పెట్టను? నేనిప్పుడేం చేయాలో నాకసలు తెలియటం లేదు అన్నాడు. అది విని మాధవరావు బాబాతో ఏమన్నాడో వినండి. దేవా! నీళ్ళల్లో మునిగి ఉన్న మీ పాదాలను పైకి తీయండి. మాధవరావు అలా అనగానే బాబా వెంటనే తమ పాదాలు పైకి తీశారు. నేను ఏమాత్రమూ ఆలస్యం కాకుండా వాటిని పట్టుకుని నమస్కరించాను. అలా ఆ చరణాలు గట్టిగా పట్టుకోగానే బాబా నాకు ఆశీస్సులిచ్చారు. సరే, నీకు శ్రేయస్సు కలుగుతుంది. భయపడనవసరం లేదు అని బాబా ఇంకా ఇలా అన్నారు. చూడు, నా శ్యామకి ఓ పట్టంచు దోవతీస్తే నీకు శ్రేయస్సు కలుగుతుంది. ఆ ఆజ్ఞను శిరసావహించి నేనొక పట్టంచు దోవతిని తెచ్చాను. కాకాసాహెబ్ దాన్ని నీ చేత్తో మాధవరావుకి ఇవ్వు. నా విన్నపాన్ని మన్నించు. ఆ దోవతి మాధవరావు కట్టుకునేలా చేసి నాకు సంతోషం కలిగించు. నిజంగా నేనప్పుడు నీకు రుణపడతాను. ఆనందరావు కథను మాధవరావు స్వయంగా విన్నాడు. కాకాసాహెబ్ ఆ వస్త్రాలను అతనికి ఇవ్వకపోతే అతను తీసుకోలేదు. ఇది ఆనందరావుకు వచ్చిన స్వప్నము. నాకెలాంటి సూచన రాలేదు. నాకేదో ఒక రుజువు కలగకుండా నేను ఈ బట్టలు తీసుకోను. దానికి కాకాసాహెబ్ మనము ఇప్పుడు బాబా అన్నదానితో ఎంత నిజముందో పరీక్షించి చూద్దాం. దోవతిని తీసుకోవటమో యోగ్యమో అయోగ్యమో చీటీలు వేసి చూద్దాం. బాబా ఏ చీటీ తీస్తే దాన్ని మనం బాబా ఆజ్ఞగా భావిద్దాం అని ఆ రకంగా చేయటం మొదలెట్టి అతను బాబా పాదాల వద్ద చీటీలు వేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కాకాసాహెబు తన భారం పూర్తిగా బాబా పైనే వేసేవాడు. ఏ విషయం గురించి అయినా అతను మొదట సాయిని అడిగి ఆ తర్వాతే ఆ పని చేసేవాడు. అవన్నీ బాబా హయాంలో జరిగాయి. కానీ అదే పద్ధతి ఆయన తర్వాత కూడా నడుస్తుంది. చీటీలు వేసి అతను బాబా అనుమతి తీసుకునేవాడు. అదే ప్రకారంగా ఎంతో నిశ్చయపూర్వకంగా వ్యవహరించేవాడు. పని పెద్దది కానీ చిన్నది కానీ చీటీ ద్వారా అనుమతి తీసుకోకుండా ప్రాణం పోయినా సరే ఏమీ చేసేవాడు కాదు. బాబా ఆజ్ఞే సర్వదా గీటురాయి అయ్యేది. దేహమే మనది కానప్పుడు దాన్ని ఒకసారి బాబా పాదాలపై పడేశాక అక్కడ దాని చలన వలనాలపై మనకు అధికారం ఏముంటుంది? చూడండి, ఈ ఒక్క భావనతో లక్షల రూపాయలు సంపాదించగలిగిన వాటిని అతను కాలితో తన్నేశాడు. ఆ నిశ్చయాన్ని అతను మరణించే వరకు అలాగే పెట్టుకున్నాడు. నీ విశ్వాసం ఫలిస్తుంది. నీ కోసం నేను విమానం పంపిస్తాను. అందులో కూర్చోబెట్టి నేను నిన్ను తీసుకువెళ్తాను. నీవు నిశ్చింతగా ఉండు అని బాబా పలికిన ఆ కృపా పలుకులు అక్షరాల అనుభవంలోనికి వచ్చాయి. కాకా యొక్క దేహావసానం ఎంత అద్భుతంగా అయ్యిందో అది సాయిలీల పాఠకులకు తెలుసు. ఆ స్థితి గుర్తొస్తే విమానంలో వెళ్ళడం అంటే ఏమిటో, గురునామస్మరణతో మరణం అంటే ఏమిటి అన్న ఆలోచన కలుగుతుంది. అలా దీక్షిత్తు తన నిశ్చయాన్ని దృఢం చేసుకున్నాడు. అతని చిత్తం సదా సాయి చరణాలను పట్టుకొని ఉండేది. ఇష్టమిత్రులకు కూడా అదే నేర్పించి అతను గురు పాదాల్లో లీనమైనాడు. సరే, గడిచిన కథానుసంధానం ఏమిటంటే చీటీల ఉపాయం ఇద్దరికి అంటే ఆనందరావు మాధవరావు అంగీకారం అయ్యింది. ఎందుకంటే ఇద్దరికి కాకాసాహెబ్ మీద ప్రేమ ఉండేది. తర్వాత ఆలస్యం చేయకుండా చీటీలు వ్రాశారు. ఒక చీటీలో దోవతి తీసుకో, మరో చీటీలో దాన్ని తిరస్కరించు అని వ్రాసి సాయి ఛాయ చిత్రంలోని పాదాల వద్ద పెట్టారు. అక్కడే ఉన్న ఓ చిన్న పిల్లవాడితో అందులోని ఓ చీటీని తీయమని చెప్పినప్పుడు మాధవరావు దోవతి తీసుకో అన్న ఆజ్ఞ రాగానే అందరికీ ఆనందం కలిగింది. కాకాసాహెబ్ ఆ పట్టుపంచ దోవతిని మాధవరావు చేతుల్లో పెట్టాడు. ఆనందరావుకి కలొచ్చింది. మాధవరావుకి చీటీ వచ్చింది. ఒక దానితో ఒకటి కలిసింది. ఇద్దరు సంతోషించారు. వారికి పట్టరానంత పరమానందం కలిగింది. మాధవరావు మనసులో ఆనందించాడు. ఆనందరావు కూడా సంతోషించాడు. సాయి భక్తి పెరిగి కాకా సందేహం పటాపంచలయ్యింది. ఈ కథకి సారం ఎవరి విషయం వాళ్ళే ఆలోచించుకోవాలి. లేకపోతే గురు చరణాలలో శిరస్సు పెట్టి గురువు నోటి నుంచి వెలువడే శబ్దాలపై ధ్యాస పెట్టాలి. మన అవస్థ మనం ఈ జగత్తులో శిరస్సు పెట్టి గురు నోటి నుంచి వెలువడే శబ్దాలపై ధ్యాస పెట్టాలి. మన అవస్థ మనం ఈ జగత్తులో చేయవలసిన పని లేదా మన మనసులో చెలరేగే ఆలోచనలు ఇవి మనకన్నా మన గురువుకే ఎంతో వివరంగా తెలుసు. మనను ఎలా ఉద్ధరించాలో అది కూడా ఆయనకే తెలుసు. రోగాన్ని అనుసరించే పరీక్ష, అలాగే మందు అనుపానాలను సద్గురువు శిష్యునికి సంసారం అనే రోగ నివారణకు ఇస్తారు. గురువు స్వయంగా ఏమి ఆచరిస్తారో దాన్ని మనం అనుకరించకూడదు. మన కోసం ఆయన నోటి నుంచి ఏ మాటలు జాలువారుతాయో ఆ ప్రకారంగానే నడుచుకోవాలి. ఆ మాటల మీదే శ్రద్ధ పెట్టి వాటినే నిత్యము చింతన చేయాలి. ఆ మాటలే మన ఉద్ధరణకు కారణమవుతాయి. వాటిని సదా గుర్తుపెట్టుకోవాలి. గురువు ఏ గ్రంథ పారాయణ చెప్తారో అదే ఆయన మాటలకు స్పష్టీకరణ. మనం మాత్రం గురు ఉపదేశాన్నే గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు వేదవాక్యం లేదా ప్రమాణం అని తెలుసుకోవాలి. ఏ మహాత్ముల మాటలనైనా సరే చెవులతో వినాలి. వాటిని అనాధారం చేయకూడదు. కానీ మనల్ని విచారపూర్వకంగా పోషించే మన తల్లి మరొకరు చేయగలరా? ఆమెకు తన పిల్లల గురించి తల్లికుండే నిజమైన ప్రేమ, కరుణ ఉంటుంది. పిల్లలకు ఆమె ఆనందాన్ని గురించిన ఆలోచన ఉండదు.
ఉండదు. పిల్లలు అడిగిన ముద్దును ఆమె తీరుస్తుంది. ఈ సృష్టిలో మహాత్ములను అంచనా వేయలేం, కానీ మన తండ్రే. ఈ సాయిబాబా నోటి నుంచి వచ్చిన కారుణ్య రస అమృతాన్ని వర్షించే మాటలు మన హృదయం అనే కాగితం మీద వ్రాసి పెట్టుకోవాలి. కనుక సాయి నోటి నుంచి వచ్చిన మాటలపైన మనం చక్కగా శ్రద్ధ పెట్టాలి. చివరికి ఆ కృప నిధి సంసారంలోని 3 రకాల దుఃఖాలను దూరం చేస్తారు. ఆయన ఉపాయం ఆయనకే తెలుస్తుంది. మనం సహజంగా సంభవించే ఆయన అద్భుత లీలలను ప్రేమ నింపుకున్న కళ్ళతో చూడాలి. ఇతరులు చెప్పిందంతా వినాలి, అంతేకాని మన ధ్యేయాన్ని మాత్రం వదలకూడదు. మన గురు వచనాలను విస్మరించకూడదు. అందులోనే మనకు పరమ శ్రేయస్సు ఉంటుంది. అదే మనలను సంసారం గురించి, పునర్జన్మల గురించి ఉన్న భీతిని పోగొడుతుంది. అందులోనే మనకు అన్ని గ్రంథ పారాయణాలు ఉన్నాయి. మన జప తప అనుష్ఠాలన్నీ అవే. సూర్యుని ముందు అంధకారం ఎక్కడుంటుంది? అలాంటి గురుపుత్రులకు సంసారం అసలు సాగరమే కాదు. మీరు సృష్టిలో ఎక్కడున్నా, దగ్గరలోనూ లేదా ఎంతో దూరంలో, సప్త సముద్రాల కవతల ఉన్నా సరే, గురువుకి భక్తుల పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది. అలా వ్రాస్తూ ఉంటే ఒకళ్ళను చూసి మరొకరు చేసే పని వల్ల వారి ప్రాణానికి కలిగే దుఃఖం గురించిన ఓ కథ మనసుకి గుర్తొచ్చింది. దాన్ని ఇప్పుడు చెప్తాను. ఓసారి బాబా మహల్సాపతితో కలిసి మసీదులో ఉన్నప్పుడు అతనికి అంతకు ముందుండే చెక్క పడక ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఆ పలక వెడల్పు మొత్తం జానడుండేది. దానికి 2 వైపులా గుడ్డపీలికలు కట్టి దాన్ని మసీదు దూలానికి అడ్డంగా బాబా వేలాడదీసేవాళ్ళు. దానిమీదే నిద్రించేవారు. చీకట్లో నిద్రించకూడదని తల వద్ద, పాదాల వద్ద ప్రమిదలు వెలిగించి పెట్టి ఆ పలక మీద ఆయన నిద్రించేవారు. ఆ పలక గురించిన వృత్తాంతం మూలగ్రం గడిచిన 10వ అధ్యాయం ఓవి 15, 18 మొదట్లోనే వర్ణించబడింది. ఇప్పుడు ఆ పలక గొప్పతనాన్ని వినండి. ఓసారి బాబా ఆ పలక మహత్యాన్ని మనస్ఫూర్తిగా అలా వర్ణించి చెప్తూ ఉంటే కాకాసాహెబ్ దీక్షిత్ మనసులో ఓ ఆలోచన వచ్చింది. అది వినండి. అతను బాబాతో పలక మీద పడుకోవాలని ఉంటే నేను మీకోసం ప్రేమతో దాన్ని వేలాడదీస్తాను. దాని మీద మీరు హాయిగా పడుకోండి అన్నాడు. బాబా అతనికి మహల్సాపతిని కింద వదిలేసి నేను పైన ఎలా పడుకోను, నాకు కిందుంటేనే బాగుంది అని సమాధానం ఇచ్చారు. దానికి కాక ప్రేమ ముప్పిరిగొనగా మరో పలక కూడా వేలాడదీస్తాను. ఓ దాని మీద మీరు పడుకోండి, మరో దాని మీద మహల్సాపతి పడుకుంటాడు అన్నాడు. అందుకు బాబా ఇచ్చిన సమాధానం చూడండి. అతను పలక మీద ఎలా పడుకుంటాడు? దేహానికి పూర్తి యోగ్యత ఉన్న వాళ్ళే పలక మీద నిద్రపోగలరు. పలక మీద పడుకోవడం అంత సులభం కాదు. నేను తప్ప దాని మీద ఎవరు నిద్రించగలరు? నిద్రపోకుండా కళ్ళు తెరిచి ఉంచి ఉండే వారికే ఆ పలక మీద పడుకోవడం సాధ్యమవుతుంది. నేను నిద్రపోతున్నప్పుడు నా గుండెల మీద చేయి పెట్టి గట్టిగా కూర్చోమని, నా గుండెల మీద చేయి పెట్టి దగ్గరగా కూర్చోమని మహల్సాపతికి చెప్తూ ఉంటాను. కానీ ఆ పని కూడా అతని వల్ల కావటం లేదు. కూర్చున్న చోటే కునికిపాట్లు పడుతూ ఉంటాడు. ఈ పలక అతనికి పనికిరాదు. ఈ చెక్క పడక నాకు మాత్రమే. నా హృదయంలో నామస్మరణ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చేయి పెట్టి చూడు. నాకు నిద్రొస్తే నన్ను లేపు అని నేను ఆజ్ఞాపించినా అతనికి నిద్రొస్తూ ఉంటుంది. అతని చెయ్యి బండరాయిలా బరువెక్కుతుంది. అప్పుడు భగత్ అని పిలవగానే కళ్ళ మీద నిద్ర ఎగిరిపోయి అతను కంగారుగా ఉలిక్కి పడతాడు. భూమి మీద కూర్చోవడమే రానివారు, ఆసనమే స్థిరంగా ఉండనివారు నిద్రాదేవి వర్ణించగానే ఓ రాయిలా జడంగా నిశ్చలంగా అయ్యేవారు ఎత్తు మీద ఎలా నిద్రిస్తారు అని అంటూ బాబా సందర్భానుసారం భక్తులపై ప్రేమ వల్ల అదే పనిగా ఇలా అంటూ ఉండేవారు. అపుల్య సంగే దుజియా సంగే. మనం మన శక్త్యానుసారం చేయగలిగినంత చేయాలి. ఇతరులను అలాగే చేయనివ్వాలి. మనం ఇతరులను అనుకరించడానికి ప్రయత్నించకూడదు. మన కర్మ మనతో వస్తుంది. ఇతరులది ఇతరులతో
పోతుంది. సాయినాథుని లీలలు ఎంతో లోతైనవి. హేమాడ్ పంతు ఆయన చరణాలను పట్టుకున్నాడు. ఆయన కూడా కృప చూపించి ఆశీర్వచనం ఇచ్చి అతన్ని తమ చింతనలో అఖండంగా పెట్టారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని గురు చరణ మహిమ అను పేరుగల 45వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. 45వ అధ్యాయానికి సంపూర్ణ వివరణ, పరిపూర్ణ వివరణ. సాయిబాబా హయాంలో షిరిడీలో ప్రతి విషయంలోనూ బాబాని సలహా అడగటము, ఆ విధంగా వ్యవహరించటము అనే అలవాటు ఎంతోమంది భక్తులకు ఉండేది. బాబా దేహత్యాగం చేసిన తర్వాత ఆ అవకాశం పోయిందని కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి భక్తులు బాబా ఛాయాచిత్రం ముందు చీటీలు వేసి ఆయన సలహా తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ పద్ధతి ఎంతో ప్రాచుర్యం చెందింది. బాపు సాహెబ్ ధుమాల్, రఘువీర భాస్కర్ పురందరే మొదలైన భక్తులు కూడా అదే పద్ధతిని అవలంబించేవాళ్ళు. చెన్నైకి చెందిన పరమ పూజ్య నరసింహస్వామి 1930-40 సంవత్సరాల్లో ఇంగ్లీష్లో సాయిబాబా చరిత్రను ఇంకా ఎన్నో పరిశోధనాపరమైన పుస్తకాలను రాశారు. దక్షిణ భారతంలో బాబా ప్రచారం విస్తృతంగా చేశారు. ఆయన కూడా అలాగే చీటీలు వేసి బాబాని అడుగుతుండేవారు. ఆయనకి ఎంతో యోగ్యము, శ్రేయస్కరమైన సమాధానాలు లభిస్తుండేవని ఆయన చరిత్రలో చెప్పబడింది. సరే, అలాంటి గొప్ప గొప్ప భక్తులు ఆలోచించిన సులభమైన ఉపాయం ఉండగా, బాబా స్వయంగా ప్రత్యక్షంగా ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉండగా, జనులు తమకంటే శ్రేష్ఠులు అనిపించిన మరో సాయిబాబా భక్తుల దగ్గరికి ఎందుకెళ్తారు? వారి పాదాలపై తలపెట్టి వాళ్ళ ద్వారా బాబాని ప్రశ్నలు ఎందుకు అడుగుతారు? అర్థం కాదు. నేను నా 23 సంవత్సరాల అనుభవంతో గుండెల మీద చేయి పెట్టుకొని చెప్తాను. నిజమైన శ్రద్ధతో ఏ భక్తుడైనా ప్రశ్న అడిగినప్పుడు బాబా నుంచి యోగ్యమైన సమాధానం వాళ్ళకి లభిస్తుంది. అయితే దానికోసం క్రింద చెప్పబడ్డ నియమాలని మాత్రం పాటించవలసి ఉంటుంది. 1. ప్రశ్న అడిగేవారు సాయిబాబా ఒక్కరే మనని తరింపచేసేవారు అన్న భావనతో శరణు వెళ్ళవలసి ఉంది. శ్రద్ధ, సహనం పెట్టుకోవలసి ఉంది. 2. చీటీలు వేసి ప్రశ్న అడిగి జవాబు వస్తే ఆ విధంగానే వ్యవహరించవలసి ఉంది. జవాబు మనకు నచ్చే విధంగా లేకపోయినా, లేదా ఇతరులు వేరే ఏదో కారణం చెప్పి దానికి విరుద్ధంగా వ్యవహరించమని సలహా ఇచ్చినప్పటికీ, మొండి పట్టు పట్టినప్పటికీ మన నిశ్చయం సడలకుండా ఉండాలి. అలా కాకపోతే అసలు ప్రశ్న అడక్కపోవటమే మంచిది. 3. జవాబు యోగ్యంగా ఉందా లేదా అన్నది అనుభవంలోనికి రావటానికి ఓర్పు వహించవలసి ఉంటుంది. మొదట్లో ఒకవేళ వ్యతిరేక అనుభవం వచ్చినా భక్తులు కంగారు పడకుండా బాబా చివరికి మనకు శ్రేయస్సు కలిగిస్తారు అన్న దృఢమైన శ్రద్ధను పెట్టుకోవలసి ఉంది. 4. ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు జవాబు నచ్చలేదని మళ్ళీ అదే ప్రశ్నను అడగకూడదు. బాబా తమ సమాధానాన్ని మార్చుకోరు. 5.
ప్రశ్నలను అదే పనిగా చిన్న పొన్న విషయాల కోసం అడిగి బాబాను ఊరికే బాధ పెట్టకూడదు. ఎంతో కఠిన సమస్య అయితేనే బాబా ముందుకు పోవాలి. ఏ నెంబర్ టికెట్ తీసుకుంటే లాటరీ తగులుతుంది, ఏ గుర్రం పందెంలో గెలుస్తుంది, ఆడపిల్ల పుడుతుందా మగపిల్లవాడు పుడతాడా లాంటి ప్రశ్నలు అడగకూడదు. బాబా వీధిలోని జ్యోతిష్కుడు కాదు, వెంటనే ఏ కష్టము పడకుండా డబ్బు పొందటానికి. మోసపూరితమైన మార్గానికి ఉత్తేజాన్ని కూడా ఇవ్వరు. సాత్విక వృత్తి కల భక్తులను కష్టాల కొలిమి నుంచి రక్షించటానికి, భయంకర సమస్యల నుంచి బయటపడేయడానికి, సంసారంలో యోగ్యమైన నిర్ణయం తీసుకోవటానికి ఆయన మార్గదర్శనం చేస్తారు. విశేషించి ఆధ్యాత్మికపరమైన ప్రశ్నలకు, పారమార్థిక మార్గంలో సమస్యలకు సమాధానాలు ఆయన ఎంతో ఇష్టంగా ఇస్తారు. 6. ప్రశ్న అడగడం కోసం షిరిడీకి లేదా ఎవరో శ్రేష్ఠ సాయి భక్తుల దగ్గరకు వెళ్ళవలసి అవసరం లేదు. ఏ సాయి భక్తుడైనా తమ ఇంట్లో బాబా ఛాయాచిత్రం ముందు ఆయన చరణాలపై చీటీలను పెట్టి ఎవరైనా పిల్లవాడిచే దాన్ని తీయించి బాబా మార్గదర్శనాన్ని పొందొచ్చు. సరే. 46వ అధ్యాయం కాశీ గయా గమనం అజా జన్మ కథనం. సాయిబాబా ఫోటో రూపంలో గయా క్షేత్రానికి వెళ్ళడం, 2 మేకల గత జన్మల గురించి చెప్పడం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకు నమస్కారం, శ్రీ గులదేవతకు నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకు నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథులకు నమస్కారం. ఓ శ్రీ సాయినాథ, మీ చరణాలు ధన్యం, మీ స్మరణ ధన్యం, మీ దర్శనం కూడా ధన్యమే. ఇవన్నీ ఫలం మీద ఆశతో చేసే కర్మబంధనాల నుంచి మానవ కోటిని ముక్తులను చేస్తాయి. మీ స్వరూపం ఇప్పుడొకవేళ అదృశ్యమైనప్పటికీ శ్రద్ధగా ప్రేమపూర్వకమైన భక్తిని మనసారా చేస్తే సమాధిలోని మీ రూపం జాగృతమవుతుంది. భక్తులకు ఆ అనుభవం ఇప్పటికీ కలుగుతోంది. మీరు ఎంత సూక్ష్మమైన దారాన్ని పట్టుకుంటారంటే చూద్దామన్నా దాన్నెవరికీ కనిపించనీయరు. కానీ దేశంలో ఉన్నా లేక పరదేశంలో ఉన్నా ఎక్కడున్నప్పటికీ మీ భక్తులను లాగి రప్పించుకుంటారు. ఆ తరహాలో రప్పించి వాళ్ళను మీ చరణారవిందాల దగ్గర ఉంచుకొని ప్రేమతో మీ హృదయానికి అత్తుకుంటారు. తల్లి తన బిడ్డను సంరక్షించినట్లు వారిని మీరు సహజాతి సహజంగా సంభాళిస్తారు. అలా మీరు సూత్రాలను కదిలిస్తున్నా మీరెక్కడుంటారో మాత్రం ఎవరికీ తెలియదు. కానీ దానికి కలిగిన ఆ పరిణామాన్ని చూస్తే భక్తుల వెనకే మీరున్నట్లు మా మనసు కనిపిస్తుంది. జ్ఞానులు, పండితులు, తెలివైన వారు అభిమానం వల్ల సంసారం అనే సుడిగుండంలో చిక్కుకుపోయి ఉంటారు. కానీ అమాయకులను, అజ్ఞానులను మీరు మీ శక్తితో మనసారా వ్యవహరింపచేస్తారు. లోపల నుంచి ఆటంతా ఆడిస్తారు. మీరు ఏమి చేయనట్లు కనిపిస్తారు. అన్నీ చేసి కూడా ఏమీ చేయనట్లు కనిపిస్తారు. నిజంగా మీ చరిత్ర ఎవరికీ అర్థం కాదు. అందువల్ల మనం మన శరీరాన్ని, వాక్కుని, మనసుని ఆయన పాదాలకు అర్పిద్దాం. నోటితో ఆయన నామాన్ని నిరంతరం స్మరిద్దాం. అలా చేస్తే పాపాలు ప్రక్షాళనమవుతాయి. కోరికలున్న వారి కోరికలు తీరుస్తారు. ఏ రకమైన కోరికలు పెట్టుకోని వారికి మీ శాశ్వత సుఖస్థానాన్ని ప్రాప్తింపచేస్తారు. మీ నామం అలా సుఖకారకమైనది. భక్తులకదెంతో సులభమైన ఉపాయం. అందువల్ల పాపాలు నశిస్తాయి. రజోగుణం, తమోగుణం ఖచ్చితంగా పలాయనం చిత్తగిస్తాయి. క్రమక్రమంగా సత్వగుణం సంక్రమిస్తుంది. దానివల్ల నైతిక, ధార్మిక గుణాలు పోగవుతాయి. ఆ ప్రకారంగా ధర్మ ప్రవృత్తి జాగృతమైతే వైరాగ్య
రాంగణ వెనక నుంచి పరిగెత్తి వస్తుంది. ఇంద్రియ సుఖాలను ఆలింగనం చేసి అనుభవించాలన్న ఇచ్చ నామమాత్రంగా మిగిలి ఉంటుంది. ఆత్మజ్ఞానం వెంటనే ప్రకటమవుతోంది. నిత్యానిత్య వివేకంతో సహా జ్ఞానం ప్రాప్తిస్తే ఆత్మస్వరూపం వైపు ధ్యానం పట్టుకుంటుంది. అదే గురుపదాల్లో లీనమవటం అవుతుంది. దాని పేరే గురువుకు సర్వస్వాన్ని అర్పించటం. మనసు సాయి చరణాల్లో అర్పించబడిందనటానికి ఒక గుర్తు. సాధకులు శాంతి వైపు ప్రవృత్తిని మరలిస్తారు. వారి భక్తి సంపూర్ణంగా ప్రఫుల్లితమవుతోంది. సప్రేమ ఉన్న గురుభక్తినే ధర్మం అంటారు. అంతటా నేనే ఉన్నాను. అదే జ్ఞానసాగరం. విషయ భోగాల పట్ల ఉదాసీనత, అదే వైరాగ్యం. సంసారంలో ఉపరమ నివృత్తి ఇక్కడే ఉంటుంది. అనన్య జీవ భావంతో భక్తిని కలిగి ఉండటం వలన శాంతి, విరక్తి, కీర్తి ఈ మూడు సర్వదా ఆధీనంలో ఉంటాయి. అలాంటి భక్తి మహిమ ధన్యం. అలాంటి గురుభక్తి ఉన్న వారికి అసలు లోటనేదే ఏమైనా ఉంటుందా? వారి మనసులో కావాలని కోరుకున్నవన్నీ వారికి అప్రయత్నంగా లభిస్తాయి. అలాంటి ఆ భక్తి దగ్గర బ్రహ్మస్థితి పెళ్లికి బహుమానంగా ఇచ్చిన దాసియే అవుతుంది. అక్కడ మోక్షాన్ని ఎవరు లెక్క చేయరు. తీర్థాలు వారి పాదాలను పట్టుకుంటాయి. గత అధ్యాయంలో దీక్షిత్ భాగవత పఠనంలో 9 మంది యోగుల భక్తి గురించి, సాయి చరణ దర్శనం గురించి వర్ణించబడింది. అలాగే పాకాడే అనే ఇంటి పేరు గల ఆనందరావు కళను గురించి, సాయిబాబా భక్తి మహిమ గురించి చెప్పబడింది. సాయిబాబాచే దగ్గరకు చేర్చుకోబడిన వారు తమ ఇంట్లో ఉన్నా, దూరంగా భూమండలానికి అవతల ఉన్న వారిపై అహోరాత్రులు శ్రీ సాయి నిస్సంశయంగా తమ కృపామృత ధారలు వర్షించేవారు. భక్తులు ఎక్కడకు పోయినా అక్కడకు అదెలాంటి చోటైనా సరే పోయి ఆయన నిలబడతారు. అకల్పితంగా వారికి దర్శనమిస్తారు. దీనికి సంబంధించిన విశేషమైన కథను మీ శ్రోతలకు నేను చెప్తాను. అది వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మనసు ఆనంద సుధాల లహరిలో మునకలు వేస్తోంది. సాయి నోటి నుంచి జాలువారిన ఆ మాటలను భావంతో సహా వింటే సమాధి సుఖం వెనక్కు మరలుతుంది. ప్రఫుల్లమైన చక్కని మనోవృత్తితో భక్తులు స్వానందాన్ని సొంతం చేసుకుంటారు. అడుగడుగున చమత్కారం నిండి ఉండే అలాంటి మధురమైన శరత్ చంద్రిక లాంటి ఈ కథను వింటే శ్రోతలు తమను తాము మర్చిపోతారు. గుండె గొంతుకలో కొట్టాడుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. కాకాసాహెబ్ దీక్షిత్ పెద్ద కొడుకు బాబు ఉపనయనం నాగపూర్లో చేయాలని నిశ్చయించారు. అలాగే నానాసాహెబ్ చాందోర్కర్ పెద్ద కొడుకు పెళ్లి ఆలోచనలు జరిగి అది గ్వాలియర్ పట్టణంలో చేయాలని నిశ్చయింపబడింది. ఒడుగయ్యాక కాకాసాహెబ్ కార్యం వల్ల పెళ్లికి గ్వాలియర్ వెళ్ళడానికి ఆలస్యం కాకూడదని నానా మనసులో ఉంది. నాగపూర్ నుంచి కాకాసాహెబ్ పెళ్లికి హాయిగా రావాలన్న అభిప్రాయంతో ఇద్దరికీ వీలుగా నానా మంచి ముహూర్తాలు పెట్టాడు. తరువాత భక్తుల మకుటమణి నానాసాహెబ్ సాయిని పెళ్లికి పిలవాలని, ఆయన దర్శనం చేసుకోవడానికి గొప్ప ఉత్సాహంతో షిరిడీ వచ్చాడు. కాకాసాహెబ్ దీక్షిత్ అప్పుడు అక్కడే ఉన్నాడు. నానాసాహెబ్ మసీదుకు వెళ్ళి చేతులు జోడించి బాబాని పెళ్లికి ఆహ్వానించాడు. అందుకు బాబా సరే అని
పెండ్లికి తప్పకుండా శ్యామాని వెంట తీసుకుపో అని కూడా అన్నారు. తరువాత 2 రోజుల్లో వచ్చి కాకాసాహెబ్ కూడా బాబాని ఒడుక్కు రమ్మని ఆహ్వానించాడు. అతనితో కూడా బాబా అలాగే అని శ్యామాని వెంట తీసుకుపో అన్నారు. కాకాసాహెబ్ బాబాని స్వయంగా రమ్మని అర్థించాడు. అందుకు బాబా వెంటనే సమాధానమిచ్చారు. కాశీ ప్రయాగ కరూని సత్వర్ శ్యామాచే హి ఏతో అగోధర్ మజ్ ఖాయ్ సీర్ యవాయ. కాశీ ప్రయాగలకు వెళ్ళిన శ్యామ కంటే ముందే వచ్చేస్తాను. అందుకు నాకెంతసేపు పడుతుంది? ఆ మాటలపై వాళ్ళకు కలిగిన అనుభవం చూడటానికి, బాబా సర్వవ్యాపకతను గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు శ్రోతలు శ్రద్ధ పెట్టి అర్థం చేసుకోండి. సరే, భోజనం అయ్యాక మాధవరావిలా అడిగాడు. ఒకసారి గ్వాలియర్ వెళ్ళాక కాశీ ఉత్తరప్రదేశ్లోని గంగానదీ తీరం హిందూ ధర్మంలో ఎంతో పవిత్రంగా భావించబడే ఈశ్వరుడి క్షేత్రం. ప్రస్తుతం వారణాసి. మాత్రం ఎంత దూరం? ఈశ్వరుడి మాత్రం ఎంత దూరం? అతను నందారాం మార్వాడి వద్ద ఖర్చుల కోసం 100 రూపాయలు అప్పు తీసుకున్నాడు. బాబా అనుమతి తీసుకోవడానికి అతను మసీదుకెళ్ళాడు. అతను ఎంతో ఆదరపూర్వకంగా బాబానిలా అడిగాడు. ఇప్పుడు పెళ్లి ఒడుగుల కోసం గ్వాలియర్ వరకు వెళ్ళవలసి ఉంది. అయితే అవకాశం వచ్చింది కాబట్టి కాశీ, గయా బీహార్ రాష్ట్రంలో గంగా తీరాన ఉన్న పుణ్యక్షేత్రం. అక్కడ పితరులకు అక్షయమైన శ్రాద్ధం పెడతారు. గయా యాత్ర చేసుకోవాలని మనసు కనిపిస్తోంది. అయినా దేవా, నేను మీ పాదాల మీద పడి అడుగుతున్నా, కాశీ గయా యాత్రలు చేసిరానా? బాబా మాధవరావుకు వెళ్ళిరమ్మని ఆనందంగా అనుమతి ఇచ్చారు. ఇంకా ఇలా అన్నారు, అనుచితమైతే నువ్వు మాత్రం నన్నెందుకు అడుగుతావు? ఏ ప్రయత్నమూ లేకుండా సహజంగా సంభవించే వాటిని నిశ్చయపూర్వకంగా తప్పక సాధించాలి. సరే, అలా అనుమతి లభించింది. మాధవరావు గుర్రబండి చేసుకుని కోపర్గాం దారి పట్టాడు. దారిలో అప్పాకోతే కలిశాడు. తన మనుమరాల్ని తీసుకురావడానికి అతను చాంద్వడ్ వెళుతున్నాడు. కాశీయాత్ర మాట విని అతను బండిలోంచి దూకాడు. కాశీయాత్ర ప్రయాణానికి కావలసిన డబ్బు జేబులో లేకపోయినప్పటికీ మాధవరావు లాంటి ఆత్మీయుణ్ణి వదులుకోవాలని అనిపించలేదు. ఇంతలో మాధవరావు అతనికి ధైర్యం చెప్పాడు. ఇక అప్పాకోతేకి ఆలోచించవలసినది ఏముంది? వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అతను వెంటనే బండిలో కూర్చున్నాడు. అప్పా పాటిల్ ధనవంతుడే, అయితే దారిలో ఉన్నాడు కనుక దగ్గర డబ్బు లేదు. అందుకని కాశీ వెళ్ళడం తప్పిపోతుందన్న గొప్ప చింత కలిగింది అతనికి. ఎవరైనా పుణ్యకర్మ చేస్తుంటే మనం కూడా వారితో పాటు పుణ్యకర్మ చేయాలి. మాధవరావు లాంటి తోడుని సార్థకం చేసుకోవాలి అని అప్పా మనసులో ఉంది. సరే, అప్పా ఇబ్బందిని గమనించి సమయానికి అతనికి ధైర్యం చెప్పి మాధవరావు అతన్ని వెంట పెట్టుకొని కాశీయాత్ర చేయించాడు. తరువాత వాళ్ళిద్దరూ నాగపూర్లో వడుగు వేడుకకు వెళ్ళారు. అక్కడ కాకాసాహెబ్ మాధవరావుకి ఖర్చుల కోసం 200 రూపాయలు ఇచ్చాడు. అక్కడి నుంచి వాళ్ళు గ్వాలియర్లో జరిగే పెళ్లి వేడుకకి వెళ్ళారు. ఆ సందర్భంలో నానాసాహెబ్ మాధవరావుకి 100 రూపాయలు ఇచ్చాడు. నానాసాహెబ్ బియ్యంకుడు కొడుకు మామ శ్రీమంత్ జటారు అతను కూడా 100 రూపాయలు ఇచ్చాడు. ఆ ప్రకారంగా నానా గురుబంధువు వద్ద, మాధవరావు వద్ద ప్రేమపూర్వకంగా వీరంతా ఇచ్చిన డబ్బు పోగయింది. కాశీ మంగళ్ ఘాట్ వద్ద బంగారు రేకుల్లో పొదిగిన అందమైన శ్రీ లక్ష్మీనారాయణ మందిరం ఉంది. దానికి జటారు యజమాని. అయోధ్యలో ఉన్న అందమైన శ్రీరామ మందిరానికి కూడా జటారే యజమాని. అతను 2 పుణ్యస్థలాల్లో ఆదర సత్కారాల ఏర్పాటు బాధ్యతను అక్కడున్న తన గుమస్తా మీద పెట్టాడు. మాధవరావు, అప్పాకోతే గ్వాలియర్ నుంచి మధురకు వెళ్ళారు. వెంట ఫళస్పా, ఈనా ముదార్, ఓఝే, నానాసాహెబ్ తోడల్లుడు మరదలి భర్త బీనీవాలే, నానాసాహెబ్ అల్లుడు
అందరికన్నా చిన్న కూతురు ద్వారకాబాయి భర్త పెండాకర్ కూడా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేశారు. మాధవరావు కోతే పాటిల్ అక్కడి నుంచి ప్రయాగ, ప్రస్తుతం అలహాబాదు. అక్కడ పవిత్ర గంగా యమునల సంగమం ఉంది. అక్కడి నుంచి ప్రయాగకు వెళ్ళి తరువాత రామనవమి ఉత్సవ సమయానికి అయోధ్య చేరుకున్నారు. అక్కడ 21 రోజులున్నారు. 2 నెలలు కాశీలో గడిపారు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అయిపోయాక అప్పుడు ఇద్దరు గయకి బయలుదేరారు. గయలో ప్లేగు వ్యాపించి ఉంది. వీధుల్లో జనులు ఆ చింతతోనే ఉన్నారన్న విషయం వారిద్దరూ రైలు బండిలో విన్నారు. రైలు స్టేషన్లోకి వచ్చి ఆగేసరికి రాత్రి అయింది. ఇద్దరు అప్పుడు అక్కడే ఓ ధర్మ సత్రానికి వెళ్ళి ఆగారు. తెల్లవారాక ఒక గయ వ్యక్తి గయ క్షేత్రంలోని యాత్రికులచే సంకల్పం చెప్పించి వాళ్ళిచ్చిన దక్షిణ మీద జీవనం కొనసాగించే బ్రాహ్మణ పండ వ్యక్తి వచ్చి ఇలా అన్నాడు: యాత్రికులంతా బయలుదేరారు, త్వరగా పదండి. మాధవరావు మనసులో కంగారు పడ్డాడు. అతను మెల్లగా అడిగాడు: ఇక్కడ ప్లేగు వ్యాధి ప్రబలింది, మీ పేటలో కూడా ఉందా? దానికి గయ వ్యక్తి సమాధానమిచ్చాడు: అక్కడి దాకా వచ్చి అప్పుడు చూడండి, అక్కడ ఇలా లేనే లేదు. నాతో పాటు మీరు కూడా ఏ శంక లేకుండా పదండి. సరే, వాళ్ళిద్దరూ ఆ గయ వ్యక్తితో అక్కడికి వెళ్ళారు. అతని విశాలమైన ఇంటిని చూసి మనసులో ఆనందించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఆనందానికి మరో కారణం కూడా ఉంది. వాళ్ళక్కడికెళ్ళి కూర్చోగానే ఎదురుగా బాబా ఛాయాచిత్రం చూసి మాధవరావు కంఠం పూడుకుపోయింది. గయలాంటి చోట బాబా పటం కళ్ళకు కనిపిస్తుందని అతను కల్లో కూడా అనుకోలేదు. కనుక ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. మాధవరావుకైతే ఎంతో దుఃఖం కలిగింది. అతని కళ్ళ నుంచి ఆనందాశ్రువులు ప్రవహించాయి. గయ వ్యక్తి, ఏమిటి మీరు ఏడుస్తున్నారా అని అడిగాడు. ఏ కారణమూ లేకుండా మాధవరావు అలా ఏడుస్తుంటే గయ మనిషికి సందేహం కలిగింది. అతను చింతాక్రాంతుడయ్యాడు. గయలో ప్లేగు ఉంది. తమ యాత్ర అనుకున్న విధంగా ఎలా గట్టెక్కుతుంది అన్న ఆలోచన మాధవరావు మనసులో తలెత్తిందనుకొని గయ మనిషికి బాధేసింది. ఇక్కడ ప్లేగు లేదని మీకు ముందే చెప్పాను కదా, అయినా మీరిలా బాధపడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాపై విశ్వాసం లేకపోతే వీరందరినీ అడగండి. ఇక్కడ మీకు వెంట్రుక వాసి కూడా ఇబ్బంది జరగదు. ఊరికే కళ్ళంట నీళ్ళెందుకు పెట్టుకుంటారు? ప్లేగు వ్యాపించిందని ధైర్యం కోల్పోయి యాత్రికుడు నిష్కారణంగా అదే పనిగా ఏడుస్తున్నాడని గయా మనిషి ఆ రకంగా నచ్చచెప్ప చూశాడు. కానీ మాధవరావు మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. నాకంటే ముందు వచ్చి మా అమ్మ ఈరోజు నా ఎదుట ఎలా ఉంది? కాశీ ప్రయాగ యాత్రలు ముగించుకొని వచ్చే శ్యామ కంటే ముందొస్తానని బాబా అంతకు ముందు చెప్పిన మాటలకి ఇది ప్రత్యక్ష అనుభవ రూపం అనిపించింది. ఇంట్లో అడుగు పెట్టగానే మాధవరావుకి బాబా చిత్రపటం కళ్ళెదుట కనిపించింది. ఆ అనుకోని సంఘటన చూసి అతనికెంతో విచిత్రంగా అనిపించింది. కంఠం రుద్ధమైంది. కనురెప్పల మాట నుంచి దూకిన ఆనందాశ్రువులు వెల్లువలై పారాయి. దేహం రోమాంచమైంది. ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయింది. మాధవరావు పరిస్థితి అది. కానీ గయా మనిషి మనసులో మరోలా అనుకున్నాడు. ప్లేగు భయం పట్టుకొని అతను ఏడుస్తున్నాడని అతనికి నిశ్చయంగా అనిపించింది. శ్యామకే తరువాత దీని గురించి అడగాలన్న కోరిక కలిగి అతను గయా మనిషిని ఇలా అడిగాడు: ఈ చిత్రపటం మీకెలా దొరికిందో అది నాకు వివరంగా చెప్పండి. అప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని, అయిన చమత్కారాన్ని గయా మనిషి మాధవరావుకి చెప్పసాగాడు. దాన్ని వినండి. ఆ బ్రాహ్మణునికి ఒకరు కాదు 200-300 వందల మంది పనివాళ్లు జీతానికి ఉన్నారు. మన్మాడ్, పునతాంబే స్టేషన్లో యాత్రికులకు వాళ్ళు విస్తృతంగా వసతులు కల్పిస్తుంటారు.
యాత్రికులకు సౌకర్యాలు కలుగచేయటమే ఆ గయా మనిషి నిత్యవృత్తి. అలా నడుస్తూ ఉండగా ఒకసారి గయా మనిషి షిరిడీ వెళ్ళాడు. సాయి సమర్థులు గొప్ప మహాత్ములన్న విషయం అతను విన్నాడు. ఆయన దర్శనంతో తరించాలని నిశ్చయించుకున్నాడు. సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba.